అని వానితో చెప్పింది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, నిజంగా చక్కగా మరి ఈ రీతిగా దేవుని యొక్క వాగ్దానములు నమ్మదగినవి. ఈ బోరు శబ్దం వింటున్న ప్రియమైన హనుమాన్ నగర వాస్తవ్యులారా, దేవుని బిడ్డారా, ప్రభు అంటున్నాడు, ఒక పట్టణమును నుంచి మిమ్మల్ని వెలివేస్తే 10 పట్టణాలను ఇస్తానంటున్నాడు. కలవరపడాల్సిన అవసరం లేదు ప్రియమైన దేవుని వారలారా. ఇది మన నివాస స్థలము కాదు. కేవలం 60-70 సంవత్సరాలు. ఈ 60-70 సంవత్సరాలకే 60-70 రంగులు మారుస్తూ ఉంటారు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, 2025 సంవత్సరంలో ప్రభు పేరట మిమ్మల్ని బ్రతిమాలుచున్నాం, రక్షణ పొందండి, ప్రభు మార్గం తెలుసుకోనండి. మీరు అనుకోవచ్చు, ఒకవేళ ఇక్కడున్న మా జీవితాలు మీకు ఆయాసకరంగా కనపడచ్చు, లేదంటే మీరు ఎక్కడికైనా వెళ్ళి రక్షణ పొందండి. గోల్కొండ చౌరస్తా, హెబ్రోను పట్టణంలో పరిశుద్ధులు ప్రారంభించిన స్థలాలు ఉన్నాయి. ఏ రీతిగానైనా దేవుని రాకడ భూమి మీదకు రాబోతున్నది. పరలోక ప్రార్థనలో ప్రభు ఒక మాట నేర్పారు, నీ రాజ్యం వచ్చునుగాక. అది రావడానికి సిద్ధపడుతున్నారు. ప్రభు వేవేల పరిశుద్ధులతో ఆయన మధ్యాకాశం మీదకి రాబోతున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, నేను ఒక మాట చెప్పి ఈ సువార్త వర్తమానాన్ని ముగిస్తాను. అయ్యో, ప్రభు అంటున్నాడు, నీ మీనా వలన 10 మీనాలు లభించను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మరక్షణ విలువైనది. నీ ఆత్మరక్షణ ద్వారా ఒక 10 ఆత్మలు సంపాదించారా? పోనీ 10 ఆత్మలకు సువార్త ప్రకటించారా? ప్రభు అడుగుతున్నాడు, నీ బహుమానం ఎంత? కనీసం 10 ఆత్మలు. ఏమండి, ఈ రాజేంద్ర నగర్, హనుమాన్ నగర్ ప్రాంతానికి ప్రభు నడిపించినట్టుగా మీ బహుమానం భూమి మీద ఎంత? కనీసం 10 ఆత్మలు. ఏమండి, నేను అడగట్లే, ప్రభు అడుగుతున్నాడు. ఇదిగో, ఒక్క మీనా నీకు ఇస్తే 10 ఆత్మలు తెచ్చావు. ప్రభు నిన్ను నన్ను లెక్కడిగే దినాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని వారలారా, ఈ సువార్త ముగించబడుచున్నది. విలువైన మాటలు మీరు వినాలని ఆశపడితే, ఇంకా సేవకులు, ఇంకా సువార్థికులు ఇక్కడికి వచ్చి అనేకమైన ఆరాధనలు జరుగుతూ ఉంటున్నాయి. ఈ మైక్ శబ్దం ద్వారా ప్రభు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ లోనికి మీరు ప్రవేశించనై ఉంటున్నా. మీరు విస్తారమైన పరిపాటల వలన ఆయాసపడుతున్నారు. ఇదిగో నేడే రక్షణ దినం. ప్రభు కోరుతున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పట్టణం పరిస్థితి ఏమవునో, ఈ గ్రామం పరిస్థితి ఏమవునో, మా స్థలాలు, మా ఇండ్ల పరిస్థితి ఏమవునో అని అనుకునే వారలారా, తినుము తాగుము సుగించుము అనుకునే వారలారా, నేడేమవునో మనకు తెలియదు, కానీ ప్రభు నమ్మదగినవాడు. ఒకవేళ ఆ రక్షణను నువ్వు కాపాడుకుంటే 10 పట్టణాల మీద నీకు అధికారం ప్రభు ఇస్తానంటున్నాడు. నీ భూమి మీద నీకు స్థలం లేకుండా చేసేటోడు కాదు ఆయన. ఏమండి, ఈ భూమి మీద నీకు ఇల్లు లేకుండా చేసేటోడు కాదు ఆయన. అన్నాడండి, వాగ్దానం ఇచ్చాడు కదా, ఇహమందును పరమందును. అయ్య బాబు, ఎన్ని రెట్లు? 100 రెట్లు. ఇహమందును పరమందును 100 రెట్లలో కనీసం 10 రెట్లను పొందుకుందామా? ప్రభు అంటున్నాడు, నీకు 10 పట్టణాలను రక్షించే కృపావరాన్ని ప్రభు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. 10 ఆత్మలను. ఒకవేళ ఈ పట్టణంలో నీకు అధికారం లేకపోవచ్చు, ఒకవేళ ఈ పట్టణంలో నిన్ను చిన్న చూపు చూడొచ్చు. 3-4 కలుసుకొని ఆరాధన చేసుకుంటారు, చిన్న మంద కదా. చిన్న మందా, భయపడకుడి, మీకు ఒక అధికారం ప్రభు ఇవ్వబోతున్నాడు. చాలా మంది సర్పంచ్ ఎలక్షన్ల కొరకు 5 ఉంటే 5 పోటీ చేస్తున్నారు. చేయండి, వద్దంటాలే. 5 ఇట్లా అధికారం ఎవరికండి? ఏమండి, ఒక్కరికి ఈ లోకంలో. కానీ ప్రభు దగ్గర ఒక్కొక్కడు నమ్మకమైన వారికి ఎన్ని పట్టణాలు? మీరు 10 మున్సిపాలను, 10 గ్రామ పంచాయతీలను పరిపాలించడం గొప్పతనమా? సరే, 10 పట్టణాలు పరిపాలించడం గొప్పతనమా? ఒక పట్టణానికి సర్పంచ్ కావడం గొప్పతనమా? జానన్న,
భూలోకము నీకు ఇచ్చేది ఆయన సువార్త వర్తమానం వింటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పట్టణం, ఒక మండలం, ఒక జిల్లా, ఒక గ్రామ పంచాయతీ, ఒక గ్రామ పంచాయతీని వెళ్ళడానికే తల ఎంటికలు తెల్లగా ఊడిపోతున్నాయి. ఇంకా 10 పట్టణాలు నీవే వెళ్తావా? కానీ ప్రభు నమ్మదగిన వాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, నాకు ఇవ్వబడిన సమయం అయిపోతుంది కనుక. ఎలా ఈ పట్టణాల మీద నమ్మకంగా ఉండగలుగుతాను? ఏం చేయాలి ఈ పట్టణం మీద నమ్మకంగా ఉండాలంటే? ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు. లూకాసు సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, ఏ స్త్రీకైనను అమ్మా 10 ఎండి నాణ్యములు వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరక వరకు జాగ్రత్తగా ఎత్తుకదా. చాలు, ఎత్తుకుదామా? ఒకవేళ 2025లో సంఘంలో కలవరమేమో, సమాజంలో కలవరమేమో, పరిచర్యలో కలవరాలేమో, ఆత్మను సంపాదించలేకపోయినాము, తగ్గించుకుందామా మనం? అనా ఉమ్మేస్తారు, తిడతారు, వాళ్ళు తిట్టిన వాళ్ళ ఇంటికి పారదలు, మనమేం బ్రదరు ఎంత చెప్పినా వినరు, తగ్గించుకుందాం అనా. వదనాలక్క. నా ప్రియ దేవుని బిడ్డారా, కాలం ముగించబడుచుంది, ఇక కాలం లేదు, ప్రభు రాక సమీపించింది, పరిశుద్ధులందరూ ఎత్తబడుచున్నారు. ఇదిగో నేను ఇంకో 2 నిమిషాలు నాకు సమయం ఇవ్వబడ్డాను. ప్రభు అంటున్నాడు, ఇదిగో ఏ స్త్రీకైనను, స్త్రీ అంటే పురుషులకు లేదా బాధ్యత? అక్కలు వెంటనే నోరు చిన్నగా వేసుకుంటారు స్త్రీలు అనగానే కదండి. స్త్రీ అనగా ఇది దేనికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. స్త్రీ అనగానే ఎప్పుడు బ్రదర్స్ అందరూ మా మీదనే భారం పెడతారు. నో నో నో, ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ స్త్రీ దేన్ని సూచిస్తుంది? సంఘాన్ని సూచిస్తుంది. సంఘంలో మనం ఎవరము? మనము అవయవములమై ఉన్నాము. అంటే ఒక పాత్రలో దేవుడు వారిని ఒక్కొక్కరిని ఘనతకును ఘనహీనతకును వాడుకుంటూ ఉంటాడు. అందరికి అదే కృపావరం ఇవ్వాలని ఏం లేదు ప్రియ దేవుని బిడ్డారా. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఒక స్త్రీకి ఒకవేళ నీ నాణ్యం పోగొట్టుకున్నావా, సంఘంలో ఉన్న నీవు కలవరాలా, గొడవలా, ఒకవేళ ఏదో ఒక విధమైన శత్రువు నిన్ను తెలిసి తెలియకుండా బలహీనపరిచి నీ ఆత్మీయ జీవితాన్ని కృంగదీయాలా, అసలు నువ్వు ఈ ఊర్లోనే ఈ గ్రామంలోనే ఇక్కడ ఉండకుండా నిన్ను దూరపరచాలని శత్రువు నిన్ను పన్నాగం వేశాడా? నా ప్రభు సెలవు ఇస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డారా, నీకు 10 పట్టణాలు ఇస్తానంటున్నాడు. ఈ పట్టణం మీదనే, ఈ ఊరి మీదనే, ఈ హనుమాన్ నగర్లోనే నేను గెలవలేకపోతున్నానని నువ్వు అనుకోవచ్చు. అయితే ఈ నాణెము నీవు తప్పిపోయావా? ఈ కృపావరం ఇల్లంతా ఊడ్చు, దీపం వెలిగించు, ఉపవాస ప్రార్థనలో ఉండు, దైవజనులు వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు లోబడండి, ఓ 10 నిమిషాలు అటో ఇటో సమయం అయినప్పుడు వినండి. చక్కగా కాలము కొంచెముగా ఉన్నది కనుక ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, బైబిల్ స్టడీస్. నా ప్రియ దేవుని బిడ్డారా, ఈ రీతిగా మీరు విన్న ఎడలా మీ నాణ్యం దొరుకుతుంది. 1కి 10, ఒక నింద అంట, ఒక 100 అంట. ఒక దైవజనం చెప్పారు ఏమండి, ఒక నింద ఒక 100 వేసుకోండి. నేనంటాను ఒక నింద 10 కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అయ్యో ఈ సువర్తమానం మీరు పట్టణం గురించి, గ్రామం గురించి, స్థలం గురించి భయపడుతున్నారేమో. ప్రభు అంటున్నారు, నేను వెళ్ళి మీరు ఎల్లప్పుడూ నిత్యము ఉండులాగునా. కొద్ది కాలం కాదమ్మా, 65 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఆధార్ కార్డు తర్వాత చెల్లదు అన్నట్టు కాదు, నిత్యము ఉండులాగునా. ఏం సిద్ధపరచ వెళ్తున్నాడు? కాబట్టి ఈ బూర శబ్దం ద్వారా వింటున్న సువార్త వర్తమానం వింటున్న అన్యజనులారా, బలహీనులారా, ఒకవేళ పనులకు వెళ్ళకుండా ఇంట్లో ఉన్న వారులారా, నీళ్లు పట్టుకుంటున్న వారులారా, ప్రభు చెప్తున్నాడు. అందుకనే దూతలు ఏమన్నాయి భూమి మీదకి వచ్చి తెలుసా అండి? ఏ స్థలం అంట? ఏ స్థలం అండి? సర్వోన్నతమైన స్థలములలో. మరి ఎవరుంటారు ఆ స్థలములలో? మీ తాతనా, నా తాతనా, ముత్తాతనా? ఎవరు పడితే వాళ్ళు ఆ స్థలంలో ఉండడానికి అధికారం లే. ఎవరుంటారు? వెరీ గుడ్. దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు. చాలు తల్లి. ఎవరుంటారు? ఎవరికి? నాకా? నీకా?
చెప్పాలని కనుక ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులు మనుషులు ఆ సర్వోన్నతమైన స్థలములలో ప్రభు నీ కొరకు సిద్ధపాటు చేస్తున్నాడు. కాబట్టి ఈ సువార్త వర్తమానం, ఆరాధన వర్తమానం, బల వర్తమానం మీరు విని బలలో పాల్పొంపులు పొందుకున్నారు. ఈ మందిరంలో ఉన్నవారు పొందుకున్న ఆశను మీరు కూడా పొందుకోవాలని ఆశపడితే నేడే రక్షణ దినం, నేడే సువార్త దినం. ఇదిగో 10 పట్టణాలను ప్రభు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆ 1000 ఏళ్ళ పరిపాలనలో 10 పట్టణాలను దేవుడు నీకు ఇచ్చేస్తాడు. ఏ పట్టణం కావాలా? దావిదన్నా, అయ్యా నాకు రాజేంద్ర నగర్ బుద్ధివేలు నన్ను బాగా బాధ పెట్టారు, ఓ పరిపాలించుకో. ఏం జానన్నా, ఏ పట్టణం కావాలా? అయ్యా నేను సువార్త చెప్తుంటే ఎవడరా నేను కాదు, మనం వచ్చిన 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉద్యోగంగా సువార్త చెప్తున్నావు ఇక్కడ, ఏదో సప్పుడు చేయకుండా మైకి పెట్టకుండా లోపల ఆరాధన చేసుకోమని ప్రార్థన చేసుకోమని విమ్మంటే నువ్వేదో పెద్ద వాళ్ళ తాత ఊరు కావాలా ప్రభు నాకు, పో వాళ్ళ ఊర్లో. కాబట్టి ఈ సువర్తమానం ప్రభు దీవించి తన వెనుకడులు ఆశీర్వదించును గాక. ఆమె నాకు ఇవ్వబడిన సమయాన్ని దైవజనులకు సంఘానికి పొందనాలి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎట్లా ఆశీర్వదిస్తాడు అంటే, బలానమ్మకమైన మంచి దాసుడా అంటున్నాడు. నువ్వు కొంచెములో నమ్మకముగా ఉన్నావు కనుక అన్నిటి మీద నీకు అధికారం ఇస్తాను. కొంచెంలో, చిన్న విషయంలో మనం నమ్మకాన్ని చూపెడితే అన్నిట్లో గొప్ప నమ్మకాన్ని ఇస్తాడు, అధికారం ఇస్తా అంటుంది. 84వ కీర్తన 10వ వచనంలో, ఒక దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్ఠ. దేవుని లెక్కలు ఎట్లున్నాయి అంటే, ఒక్క దినము దేవుని సన్నిధిలో గడిపితే 1000 అంటున్నాడు. ఒక దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే అంటే 1000 దినాలను రెట్టింపు ఇస్తున్నాడు. ఒక దినం దేవుని సన్నిధికి వచ్చినందుకు. ఒకడు 1000 మందిని తరిమినాడంట. ఒకడు ఎంతమందిని తరిమాడు? 1000 మంది. ఇద్దరు కలిసి ఎంతమందిని? 2000 మంది. 10,000 మంది. ఇదేమి లెక్క? ఇద్దరు కలిసి, ఒకడు 1000 మంది అయితే ఇద్దరు కలిసి 4000 మందిని తరమాలి. దేవుని లెక్క మల్టిప్లై ఏంటంటే, ఒకడు 1000 మందిని తరిపితే ఇద్దరు కలిసి 10,000 మందిని, ఒక దినము 1000 దినముల వలె ఉన్నది అంటున్నాడు. అంటే దేవుని లెక్కలు వేరు, దేవుని ఉద్దేశాలు వేరు, దేవుని మర్మాలు వేరు, దేవుని గ్రహింపు వేరు, మానవుని యొక్క గ్రహింపు వేరు. కాబట్టి కొంచెంలో నమ్మకం ఉంటే ఒక మీనాకు 10 మీనాలు, ఒక పట్టణానికి 10 పట్టణాలు, ఒక స్థలం పోతే 10 స్థలాలు, ఒక ప్లాట్ పోతే, పరలోకంలో ప్లాట్ కావాలా నీకు? ఓకే, ఆ ప్లాట్ ఇస్తాడు. ఈ ప్లాట్ పోయిందనుకో, ఆ ప్లాట్ నీకు గ్యారంటీగా ఉంది, ఆ ప్లాట్ నువ్వు అందుకో. కాబట్టి దేవుడు ఈ మాటలు దీవించినట్టుగా చెప్పబడిన వాక్యము, ఎత్తబడిన కాணிకలను వచ్చిన బిడ్డలందరినీ దేవుడు దీవించలాగిన సేవకుడు ఫిలిప్పను కూడా ప్రార్థన చేస్తాడు.